ఓన్లీ ఆర్గనైజ్డ్ స్ట్రక్చరా? ఓ మై గాడ్. ఓకే, Yeah. ఫైన్ ఫైన్ ఫైన్, అర్థమైంది. 1 minute. ఓకే, ఈ రోజు నుంచి మనం కంప్లీట్గా కాన్ఫిగరేషన్స్ వైపు వెళ్దామండి. కంప్లీట్గా కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేద్దాము. చాప్టర్ 1 చూడండి. సో ఎంటర్ప్రైజ్, మనం ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటి, బేసిక్స్ మాత్రం డిస్కస్ చేసాం. సో ఈరోజు మనం కాన్ఫిగరేషన్స్ అనేవి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్, లైన్లో ఉండండి. మీకు ఒక ఇమేజ్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను. 1 minute. చాట్ బాక్స్లో ఒక ఎక్సెల్ షీట్ ఫార్వర్డ్ చేసాను చూడండి. అంటే మీ డెస్క్టాప్ పైన ఉంచుండండి. సో ఇది మీ డెస్క్టాప్ పైన ఉంచండి. చూడండి, ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఫస్ట్ వన్ ఏంటి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఇక్కడ ఉన్న కాన్ఫిగరేషన్స్ అన్ని చేయాలి, మనం 1 by 1 చేయాలి. ఓకే, ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్ ఏముంది, డిఫైన్ కంపెనీ. డిఫైన్ కంపెనీ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని మనం క్రియేట్ చేస్తాం. డిఫైన్ కంపెనీ అంటే మీనింగ్ ఏంటి, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే మీనింగ్ ఏంటి, టాటా గ్రూప్, బిర్లా గ్రూప్, రిలయన్స్ గ్రూప్, ఇవన్నీ కూడా గ్రూప్ ఆఫ్ కంపెనీస్. సో ఫస్ట్ మనం ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని కాన్ఫిగరేషన్ అనేది చేస్తున్నాం. గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే ఏంటి, టాటా గ్రూప్, బిర్లా గ్రూప్, రిలయన్స్ గ్రూప్, వీటిని ఏమంటారు, గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటారు. ఎస్ఏపి ఓపెన్ చేయండి. సో అక్కడ కీ కోడ్ ఏమో చూడండి, OX15 ఉంది. OX15 కీ కోడ్ ఏముంది అక్కడ చూడండి, OX15. దీని ట్రాన్సాక్షన్ కోడ్ అంటారు. మీరు OX15 టీ కోడ్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 టీ కోడ్ అండ్ 1 path. Each and every configuration has 1 T code and 1 path. So OX15 commanding field OX15 ఇవ్వండి. Enter. I'm sorry, చూడండి. సో ఇక్కడ న్యూ ఎంట్రీ
ఎగ్జాంపుల్ మనం టీ కోడ్ ఇచ్చాం. ఏమి ఇచ్చాము? టీ కోడ్ ఏంటి? OX15 డిఫైన్ కంపెనీ. డిఫైన్ కంపెనీ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. OX15. సో అలా కాదు, పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. పాత్ అంటే ఏంటి? SPRO /n ఇవ్వండి. /n అంటే హోమ్ స్క్రీన్, /n అంటే హోమ్ స్క్రీన్. SPRO SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్, ఎంటర్. IMG ఇంప్లిమెంటేషన్ గైడ్, ఓకే. ఇంప్లిమెంటేషన్ గైడ్ పైన క్లిక్ చేశారు. ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్ కింద ఉంది చూడండి, ఎలాబరేట్ చేయండి. ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్ పైన ఇంకా పైన ఉంది, ఇంకా పైన ఉంది. మీరు మూవ్ చేయాల్సిన అవసరం లేదు. కిందకి రండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ 6. ఎలాబరేట్ అంటే అది అక్కడ క్లిక్ చేయాలి. దీన్ని ఎలాబరేట్ అంటారు. ఎలాబరేట్ చేస్తున్నాం. ఓకే. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డెఫినేషన్ ఎలాబరేట్ చేయండి. డెఫినేషన్ తర్వాత చూడండి, వెయిట్ ఎక్కడికి వచ్చింది? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డెఫినేషన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ చూసారా? డిఫైన్ కంపెనీ అని ఉంది. డిఫైన్ కంపెనీ. సో ఇది ఇక్కడ నుంచి కూడా మనం కాన్ఫిగరేషన్ అనేది చేయొచ్చు. అంటే టీ కోడ్ యూజ్ చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. ఇప్పుడు టీ కోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? టాప్ లో అడిషనల్ ఇన్ఫర్మేషన్ వెళ్ళండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ క్లిక్. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ లోనే ఉంది, రైట్ సైడ్ డిస్ప్లే కి IMG యాక్టివిటీ అడ్జస్ట్ లైన్ అడ్జస్ట్ చేయండి. లాస్ట్ 4 డిజిట్స్ ఉన్నాయి చూసారా? అవి టీ కోడ్స్. OX15 చూడండి, OX15 డిఫైన్ కంపెనీ. ఏమన్నా డిఫైన్ కంపెనీ OX15 ట్రాన్సాక్షన్ కోడ్ ఇవ్వచ్చు, లేదంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ క్లాక్ సింబల్ చూడండి. క్లాక్ సింబల్ డిఫైన్ కంపెనీ లెఫ్ట్ సైడ్ కింద డిఫైన్ కంపెనీ దగ్గర క్లాక్ సింబల్ ఉంది చూడండి. క్లాక్ సింబల్ దీన్ని ఎగ్జిక్యూట్ అంటారు. సో OX15 టీ కోడ్ ఇవ్వచ్చు, లేదంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ కూడా చేయొచ్చు. తర్వాత ఒక పేపర్ సింబల్ ఉంది చూడండి పక్కన. ఈ కాన్ఫిగరేషన్ డిఫైన్ కంపెనీ అసలు ఏంటి, ఎందుకు చేస్తున్నారు ఈ కాన్ఫిగరేషన్? సో IMG యాక్టివిటీ డాక్యుమెంట్ దానిపైన క్లిక్ చేయండి. చూసారా? ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తే ఈ పర్టికులర్ కాన్ఫిగరేషన్ అనేది మనం ఏ పర్పస్ మీద చేస్తున్నాం అనేది ఒక ఐడియా వస్తుంది మీకు. గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే అసలు ఏంటి మొత్తం ఇక్కడ చదువుకుంటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అనమాట. ఈ డాక్యుమెంట్ ఈ కాన్ఫిగరేషన్ కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే, క్లోజ్ చేయండి. సో ఎలా చేస్తాం కాన్ఫిగరేషన్ అనేది? ఎగ్జిక్యూట్ అంటారు. రేడియో బటన్స్ ఉన్నాయి చూడండి, రేడియో బటన్స్. వీటిని రేడియో బటన్స్ అంటారు. దానిపైన క్లిక్ చేయండి. సో న్యూ ఎంట్రీస్ కొత్తగా క్రియేట్ చేయాలి. న్యూ ఎంట్రీస్ క్లిక్ చేయండి. ఏం చేస్తున్నాం మనం? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. న్యూ ఎంట్రీస్ అంటే ఏంటి? కొత్తగా క్రియేట్ చేయాలి. సో న్యూ ఎంట్రీస్ లోకి వచ్చేసాం. నేమ్ ఇవ్వండి. మీ నేమ్ ఏంటి? మీ పేరేంటి? దుర్గా ప్రసాద్ సార్. శివప్రసాదా? దుర్గా ప్రసాద్ గారు. ఓకే. దుర్గా గ్రూప్ ఆఫ్ కంపెనీ అనుకుందాం. ఎగ్జాంపుల్ DURGA ఇవ్వండి. కంపెనీ ఏంటి? క్యాపిటల్ ఇవ్వాలి. క్యాపిటల్. డిస్క్రిప్షన్ మాక్సిమం ఇక్కడ 5 to 6 డిజిట్స్ తీసుకుంటుంది, అంతకన్నా ఎక్కువ తీసుకోదు. బట్ ఎనీవే మీరు ఇక్కడ మీకు యూ కెన్ స్పెసిఫై ఎనీ నేమ్ ఆర్ లెటర్స్ ఆల్సో ఇట్ విల్ బి టేకెన్. ఓకే. దుర్గా గ్రూప్ ఆఫ్ కంపెనీ. దుర్గా గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఇక్కడ మీరు మామూలుగా ప్రాజెక్ట్స్ లో అయితే మీ కంపెనీకి సంబంధించిన గ్రూప్ ఆఫ్ కంపెనీని తీసుకుంటారు. మీ కంపెనీకి సంబంధించిన గ్రూప్ ఆఫ్ కంపెనీని తీసుకుంటారు. ఇక్కడ నేను దుర్గా అని తీసుకున్నాను, లేదంటే మీ ఇష్టం వేరేగా కూడా తీసుకోవచ్చు. దుర్గా గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది తీసుకున్నాను నేను. స్ట్రీట్ ఇవ్వండి. స్ట్రీట్, పోస్ట్ బాక్స్ నంబర్, పోస్టల్ కోడ్ ఇవ్వండి. స్ట్రీట్ అంటే నేమ్ ఇవ్వండి, ఏదన్నా నేమ్. స్ట్రీట్ పైన స్ట్రీట్ నెంబర్ అవసరం లేదు, పైన నెంబర్ అవసరం లేదు.
స్ట్రీట్, పోస్ట్ బాక్స్ నంబర్, పోస్టల్ కోడ్ ఇవ్వండి. ఇక్కడ మీ క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇదంతా ఎవరి ఇన్ఫర్మేషన్? క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తున్నాం మనం. తర్వాత చూడండి, కంట్రీ అన్నారు. కంట్రీ అంటే మీనింగ్ ఏంటి? కంట్రీ, దిస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అంటే ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఏ కంట్రీకి సంబంధించింది? దుర్గా గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఏ కంట్రీకి సంబంధించింది? ఐఎన్, ఇండియా అయితే ఐఎన్ తీసుకోవాలి, లేదు వేరే కంట్రీ అయితే ఆ కంట్రీకి సంబంధించిన నంబర్స్ అనేవి తీసుకోవాలి. ఐఎన్ తీసుకున్నాం. లాంగ్వేజ్ కి ఇంగ్లీష్ మ్యాండేటరీ, హిందీ కూడా ఉంటుంది, బట్ హిందీ అవన్నీ కాదు, ఇంగ్లీష్లోనే తీసుకోవాలి. ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ. జపాన్ వాడు వాడికి సంబంధించి తీసుకుంటాడు, చైనా వాడు వాడికి సంబంధించిన లాంగ్వేజ్ అనేది తీసుకుంటాడు. కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? ఐఎన్ఆర్. మీ కంట్రీలో ఏ కరెన్సీ అనేది తీసుకోవాలి, ఐఎన్ఆర్ ఇవ్వండి. ఎంటర్ చేయండి, ఎంటర్, సేవ్. ఇక్కడ చూడండి, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. ఇక్కడ చూసారా పైన రిక్వెస్ట్ దగ్గర నంబర్ ఏం లేదు, చూడండి నంబర్ ఏం లేదు పైన చూడండి. రిక్వెస్ట్ దగ్గర నంబర్ ఉంటుంది ఇక్కడ. సో ఈ నంబర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ నంబర్ అనేది దీన్ని టిఆర్ అంటారు, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. మీరు డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్స్ చేశారు. సో ఇక్కడ చేసిన ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేస్తారు. దానికి టిఆర్ అనేది ఉపయోగపడుతుంది. ఇది ఒక సపరేట్ క్లాస్, టిఆర్ మేనేజ్మెంట్ అంటారు. వాట్ ఈస్ మీన్ బై టిఆర్ మేనేజ్మెంట్? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ we can move the configurational data డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ సర్వర్, క్వాలిటీ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్ మనం మూవ్ చేస్తాం. సో ఇక్కడ నంబర్ ఏం లేదు, మీకు నంబర్ ఏం లేదు కాబట్టి క్రియేట్ నంబర్ అని చూడండి, క్రియేట్ అని చూడండి, పేపర్ సింబల్ చూసారా, క్రియేట్ రిక్వెస్ట్ అన్నారు. క్లిక్ చేయండి దానిపైన. మనం ఏం చేస్తాం? మనం గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తాం. డిఫైన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇవ్వండి. డిఫైన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, కంటిన్యూ. చూసారా నెంబర్ జనరేట్ అయింది, చూసారా రెడ్ కలర్ లో నెంబర్ ఉంది చూడండి, ఇంతకు ముందు లేదు, నెంబర్ జనరేట్ అయింది. అంటే ఏంటది? టిఆర్, ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. ఈ నెంబర్ స్క్రీన్ షాట్ తీసేసి బేసెస్ టీమ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు. దానికి సపరేట్ ప్రాసెస్ ఉంటుంది, మీరు అక్కడ డ్రాప్ డౌన్ చేయకండి, అలాగే ఉంచండి. సో గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట, డిఫైన్ గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తాం. అట్లాగే మనము టిఆర్ కూడా జనరేట్ చేస్తాం. సేవ్ కంటిన్యూ చేయండి, కంటిన్యూ. లాస్ట్ లో మెసేజ్ చూడండి, డేటా వాస్ సేవ్డ్. మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను, ఎస్ఏపి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కాన్ఫిగరేషన్స్ అన్ని మాక్సిమం 1 వీక్ లో అన్ని చేసేయచ్చు. ఎక్స్ప్లెనేషన్ చెప్తూ స్లోగా చెప్తున్నాం కాబట్టి మీకు టైం తీసుకుంటుంది. 80 క్లాసెస్ వస్తాయి టోటల్ గా ఎస్ఏపిలో, బట్ స్లోగా చెప్తున్నాం, 1 by 1 చెప్తున్నాం కాబట్టి టైం తీసుకుంటుంది. మనం 10 days లో నేర్చుకున్న క్లాసెస్ అన్ని మాక్సిమం 1 hour లో చేయొచ్చు. 1 hour మాక్సిమం 1 hour పడుతుంది. స్లోగా ఎక్స్ప్లెనేషన్ తో పాటు చెప్తున్నాం కాబట్టి టైం తీసుకుంటుంది. సో మనం ఏం చేస్తాము, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తాం. అది ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి, అక్కడ యాడ్ చేసుకోండి. మీరు ఏం చేశారు ఇక్కడ OX15 లో రైట్ సైడ్ బాక్స్ లో యాడ్ చేయండి, ఇంకొక బాక్స్ అక్కడ యాడ్ చేయండి. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? DURGనా ఇవ్వండి. ఇది క్రియేట్ చేశారు. నెక్స్ట్ మొత్తం అవసరం లేదు, ఫస్ట్ 4 digits ఓకే, ఫస్ట్ 4 digits చాలు, కేవలం ఓన్లీ 4 digits. ఫస్ట్ డిజిట్స్ వరకు ఇవ్వండి చాలు. సో మనం ఏం చేసాము, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏమో చూడండి. నెక్స్ట్ చూడండి, క్రియేట్ కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తున్నాం. ఈ కోడ్ ఏముంది? OX02
OX02 యూజ్ చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. SAPలోకి వెళ్ళండి. వెయిట్ జస్ట్ బ్యాక్ అంటే ఏంటి? గ్రీన్ సింబల్ ఉంచండి, గ్రీన్ బ్యాక్. ఓన్లీ వన్ టైం. వెయిట్ చూడండి, మనం దుర్గా గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. ఎలా క్రియేట్ చేసాం? నివెంటరీలోకి వెళ్ళి క్రియేట్ చేసాం. మీరు క్రియేట్ చేసిన డేటాని మళ్ళీ ఎలా చూస్తారు? పొజిషన్ పైన క్లిక్ చేయండి. లాస్ట్లో ఉంది. పొజిషన్ లాస్ట్లో ఉంది, కింద ఉంది, కిందకి రండి. చూసారా పొజిషన్? మీరేం క్రియేట్ చేశారు? దుర్గా, DURGA, దుర్గా. కంటిన్యూ. చూసారా ఫస్ట్ లో కనిపిస్తుంది దుర్గా. అదిగో కొత్తగా క్రియేట్ చేయాలంటే నివెంటరీ, క్రియేట్ చేసిన దాన్ని చూడాలంటే పొజిషన్. ఇలా చెక్ చేసుకుంటాం అనమాట. ఓకే, మనం ఏం చేసాం? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. తర్వాత నెక్స్ట్ కాన్ఫిగరేషన్, డిఫైన్ కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తున్నాం. కంపెనీ కోడ్ని క్రియేట్ చేస్తున్నాం. కంపెనీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? దుర్గా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. దుర్గా గ్రూప్ ఆఫ్ కంపెనీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రొడక్ట్ డివిజన్స్ ఉన్నాయి. దుర్గా టెక్నాలజీస్, దుర్గా కన్స్ట్రక్షన్స్, దుర్గా ట్రాన్స్పోర్ట్, అలా చాలా ఉంటాయి. సో అలా ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని మనం క్రియేట్ చేసాము. నెక్స్ట్ దాన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటారు. నెక్స్ట్ కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తున్నాం. కంపెనీ కోడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దుర్గా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. దుర్గా గ్రూప్ ఆఫ్ కంపెనీలో దుర్గా ట్రాన్స్పోర్ట్స్, దుర్గా టెక్నాలజీస్, ఇట్లా చాలా ఉంటాయి. టాటా కంపెనీలో ఏమేమి ఉంటాయి? టాటా మోటార్స్, టాటా టెలికాం, టాటా స్టీల్, ఇట్లా చాలా ఉంటాయి. అట్లా అన్నమాట. ఓకేనా? రైట్, వెళ్ళండి బ్యాక్. సెకండ్ స్టెప్ ఏంటి? డిఫైన్ కంపెనీ కోడ్. చూడండి ఇక్కడే ఉంటుంది, చూడండి డిఫైన్ కంపెనీ కోడ్. చూడండి డిఫైన్ కంపెనీ కోడ్ అంటే ఏంటి? ఎడిట్ కాపీ డెలీట్ చెక్ కంపెనీ కోడ్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఎడిట్ కాపీ డెలీట్ చెక్ కంపెనీ కోడ్ క్లిక్ చేయండి. లాస్ట్ లో టీ కోడ్ ఉంది చూడండి, OX02 అనేది టీ కోడ్. ఓకే, ఎడిట్ కంపెనీ కోడ్ డేటా, అది ఎడిట్ కంపెనీ కోడ్ డేటా. మీరు రాంగ్ క్లిక్ చేశారు, బ్యాక్ వెళ్ళండి. ఎడిట్ కంపెనీ కోడ్ డేటా కింద ఉంది. ఎడిట్ కంపెనీ కోడ్ డేటా ఎక్కడ ఉంది? కింద ఉంది. దాని తర్వాత అది సెకండ్ వన్. మీరు అది ఎందుకు క్లిక్ చేశారు? సో నివెంటరీస్ కొత్తగా క్రియేట్ చేయాలంటే నివెంటరీస్, క్రియేట్ చేసిన వాటిని చూడాలంటే పొజిషన్. మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నాం నివెంటరీ. DUIT ఇవ్వండి, DUIT. కంపెనీ నేమ్ IT కింద దుర్గా టెక్నాలజీస్. సిటీ అంటే ఏంటి? ఏ సిటీ అనేది ఇవ్వాలి. కంట్రీ అంటే దిస్ దుర్గా టెక్నాలజీ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఇండియా. కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? ఏ కరెన్సీ వాడుతున్నారు? దీన్ని కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు. వాట్ ఈస్ మీన్ బై కంపెనీ కోడ్ కరెన్సీ? ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్, వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్, దట్ ఈస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ. గుర్తుపెట్టుకోండి, కంపెనీ కోడ్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ specified at the time of company code creation, this is called company code currency, INR. ఇవ్వండి. లాంగ్వేజ్ ఇంగ్లీష్ కామన్. ఎంటర్ చేస్తే మీనింగ్ ఏంటి? ఏమైనా ఎర్రర్స్ ఉంటే మీకు ఎర్రర్ కనిపిస్తుంది మీకు, అందువల్ల ఎంటర్ చేయాలి. ఏం లేదు, క్లియర్గా ఉంది. నెక్స్ట్ సేవ్. టైటిల్ డ్రాప్ డౌన్ చేయండి. కంపెనీ తీసుకోండి, ఫస్ట్ లోనే ఉంది కంపెనీ నేమ్. ఇవ్వండి దుర్గా టెక్నాలజీస్. స్ట్రీట్ కిందకి రండి, స్ట్రీట్ దగ్గరికి రండి. స్ట్రీట్
ఏ స్ట్రీట్, ఏదో స్ట్రీట్ ఇవ్వండి. హౌస్ నంబర్, నెక్స్ట్ బాక్స్ లో హౌస్ నంబర్ ఇవ్వాలి. పోస్టల్ కోడ్ ఇవ్వండి. సిటీ, కంట్రీ ఐఎన్, రీజన్ 01. సారీ, రీజన్ అంటే డ్రాప్ డౌన్ చేయండి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, స్టేట్ అనమాట. రీజన్ అంటే మీనింగ్ ఏంటి? స్టేట్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవన్నీ కనిపిస్తాయి మీకు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బెంగళూరు, సారీ కర్ణాటక, తమిళనాడు. సో ఆంధ్రప్రదేశ్ 01, తెలంగాణ అయితే 2039 ఏదో ఉంటుంది, లాస్ట్ లో ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, ఏదైతే అది తీసుకోండి. ఓకే, సో 01 ఇవ్వండి. పోస్ట్ బాక్స్ నెంబర్ అండ్ పోస్టల్ కోడ్ ఈ 2 కూడా మ్యాండేటరీ ఇవ్వాలి. పోస్ట్ బాక్స్ నెంబర్ అండ్ పోస్టల్ కోడ్. కంటిన్యూ చేయండి, ఇంకేం అవసరం లేదు. లాస్ట్ లో కంటిన్యూ అంటే ఏంటి? టిక్ మార్క్, చెక్, అది టిక్ మార్క్ క్లిక్ చేయండి. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఎంత ఉంది ఇక్కడ? 412 ఉంది. 412 చేంజ్ అవుతుంది చూడండి. న్యూ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ ఏం చేసాం మనం ఇక్కడ? డిఫైన్ కంపెనీ కోడ్ ని క్రియేట్ చేసాం. సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. ఓకే, కంప్లీట్. డేటా వాస్ సేవ్. మనం గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాము, యాజ్ వెల్ యాజ్ కంపెనీ కోడ్ ఒక కంపెనీ కోడ్ కూడా క్రియేట్ చేసాం. ఓకే, వెళ్ళండి అక్కడ యాడ్ చేసుకోండి. ఎక్సెల్ షీట్లో యాడ్ చేసుకోండి. మీ కంపెనీ కోడ్ ఏంటి? DUIT. ఇది మర్చిపోకూడదు. అందువల్ల ఎక్సెల్ షీట్ ఎక్కడ ఉంది? ఓపెన్ చేయండి, ఎక్సెల్ ఉంది కదా. DUIT ఇది మీ కంపెనీ కోడ్. నెక్స్ట్ చూడండి, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. మనం ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాము, యాజ్ ఒక కంపెనీ కోడ్ కూడా క్రియేట్ చేసాం. ఒకదానికోటి లింక్ చేయాలి. దీన్ని ఏమంటారు? అసైన్మెంట్ అంటారు. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. ఇన్ SAP FI, directly or indirectly we want to assign to the company or company code. Company assignment అంటే మీనింగ్ ఏంటి? థర్డ్ స్టెప్, assign company code to company. Assignment means linked between one or more objectives, one or more elements. కంపెనీని కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. దుర్గా గ్రూప్ ని, దుర్గా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. దుర్గా టెక్నాలజీస్ అనేది దుర్గా గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఒక పార్ట్ అనమాట. సో ఈ కంపెనీ కోడ్ ని మెయిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేయాలి. టాటా గ్రూప్ లో టాటా టెలికాం, టాటా స్టీల్, టాటా మోటార్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మెయిన్ హెడ్ క్వార్టర్స్ తోటి లింక్ అయి ఉంటాయి. అలాగే దుర్గా గ్రూప్ ఆఫ్ కంపెనీని కూడా మనం అసైన్ చేస్తున్నాం. గ్రూప్ ఆఫ్ కంపెనీకి కంపెనీ కోడ్ ని అసైన్ చేస్తున్నాం. గ్రూప్ ఆఫ్ కంపెనీ హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీ కోడ్ స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. All company codes are interlinked with the company. All company codes are interlinked with the company. Company main headquarters తో కంపెనీ కంపెనీస్ అన్ని కూడా లింక్ అయి ఉంటాయి. ఎలా చేస్తాము? అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. OX16 వెళ్ళండి, OX16 లేదంటే T కోడ్ సేమ్ పాత్ బ్యాక్ వెళ్ళండి. మీరు OX16 ఇవ్వచ్చు, OX16 ఇవ్వచ్చు, లేదంటే బ్యాక్ క్లోజ్ చేయండి. క్లోజ్. అసైన్మెంట్ పార్ట్ సపరేట్ గా ఉంటుంది చూడండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లోనే అసైన్మెంట్ ఉంటుంది చూడండి. బ్యాక్ వెళ్ళండి. లాస్ట్ లో ఉంది చూడండి, లాస్ట్ లో ఉంది. లాస్ట్ లో అంటే మీ కర్సర్ మూసిన అది అసైన్మెంట్. కరెక్ట్, అదే లేదు. అసైన్మెంట్ చూసారా? అసైన్మెంట్ చేస్తున్నాం. ఫైనాన్షియల్ అకౌంటింగ్ వెళ్ళండి. చూడండి, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. OX16 లాస్ట్ లో ఉంది, 4 డిజిట్స్ ఉన్నాయి చూడండి. OX16
మీరు OX16 ఇవ్వచ్చు కమాండింగ్ ఫీల్డ్ లో డైరెక్ట్ గా అసైన్ చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు, ఇక్కడ పాత్ ద్వారా కూడా చేయొచ్చు, లేదా టీ కోడ్ యూజ్ చేయండి డైరెక్ట్ గా, నో ఇష్యూ. ఓకే, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. పొజిషన్కి వెళ్ళండి, పొజిషన్ మీ కంపెనీ కోడ్ ఏంటి, DUIT దుర్గా టెక్నాలజీస్, ఇది మీ కంపెనీ కోడ్. ఇక్కడ కంటిన్యూ చేయండి. రైట్ సైడ్ మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి, DUR. మీరు డ్రాప్ డౌన్ చేయాల్సిన డ్రాప్ డౌన్ చేయొచ్చు, లేదంటే ఫస్ట్ 3 లెటర్స్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, డ్రాప్ డౌన్ కూడా చేయొచ్చు. ఓకే, ఇవ్వండి, DUR ఇవ్వండి, కనిపిస్తుందా? అదో దుర్గా గ్రూప్ ఆఫ్ కంపెనీస్. చూపించండి సార్, వెయిట్ చేయండి, కనిపిస్తుంది చూసారా, దుర్గా గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ, లెఫ్ట్ సైడ్ ఉంది కంపెనీ కోడ్. ఇవ్వండి చెప్తాను, కంటిన్యూ చేయండి, సేవ్ చేయండి. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తున్నాం, క్రియేట్ చేయండి. ఏం చేసాం మనం, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. సేవ్. కంటిన్యూ. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, మీ కంపెనీ ఎక్కడ ఉంది, కంపెనీ కోడ్ చూపించండి, సెలెక్ట్ చేయండి. కంపెనీ కోడ్ లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి, DUIT. సెలెక్ట్ అంటే దాని పక్కన ఒక ట్యాబ్ ఉంది చూసారా, అది అక్కడ క్లిక్ చేయాలి, దాన్ని సెలెక్ట్ అంటారు SAP లో. ఇక్కడ మీనింగ్ ఏంటి, ఇక్కడ మీనింగ్ ఏంటి, కంపెనీ కోడ్ ని మన గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేశారు. అసైన్మెంట్ అంటే లింక్డ్ బిట్వీన్ 1 or more ఆబ్జెక్టివ్స్. ఇక్కడ మీరు ఏం చేశారు, మీ కంపెనీ కోడ్ ని గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేశారు. DUIT దుర్గా టెక్నాలజీస్ అనేది మీ కంపెనీ కోడ్, మీ గ్రూప్ ఆఫ్ కంపెనీకి లింక్ చేశారు. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ 1 or more ఆబ్జెక్టివ్స్ అని అర్థం. కంపెనీ అంటే మీనింగ్ ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్. ఇక్కడ కంపెనీ ఉంది, కంపెనీకి కంపెనీ కోడ్ డిఫరెన్స్ ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ is an organizational unit. All company codes are interlinked with the company. కంపెనీ కోడ్ అనేది ఒక ఆర్గనైజేషనల్ యూనిట్. టాటా అనే ఆర్గనైజేషన్ లో టాటా టెలికాం అనేది ఒక ఆర్గనైజేషనల్ యూనిట్. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలో టాటా టెలికాం, టాటా మోటార్స్ కొనే టాటా మోటార్స్ అనేది ఒక ఆర్గనైజేషనల్ యూనిట్. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలో టాటా ఇన్సూరెన్స్ ఒక ఆర్గనైజేషనల్ యూనిట్. సో కంపెనీ కోడ్ ఇస్ అనే ఆర్గనైజేషనల్ యూనిట్. ఆల్ కంపెనీ కోడ్స్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ది కంపెనీ. ఇంటర్లింక్డ్ విత్ ది కంపెనీ. మెయిన్ హెడ్ క్వార్టర్స్ కి అన్ని లింక్ అయి ఉంటాయి. కంపెనీ కోడ్స్ అన్ని కూడా మెయిన్ కంపెనీ కోడ్ కి లింక్ అయి ఉంటాయి. కంపెనీ కోడ్ అనేది స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీ కోడ్ అనే స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అని అర్థం. ది కంపెనీ కోడ్ ఇస్ అనే ఆర్గనైజేషనల్ యూనిట్. ఓకేనా? కంపెనీ కోడ్ ఎందుకు ఉపయోగపడుతుంది? బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా బేస్డ్ ఆన్ ది కంపెనీ కోడ్ బేస్ గా చేసుకునే చేస్తాం. అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్స్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్స్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్స్ ఏవైనా అవ్వచ్చు. ఇవన్నీ కూడా కంపెనీ కోడ్ ని బేస్ గా చేసుకుని చేస్తాం. కంపెనీ కోడ్ అనేది స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్. బిజినెస్ ట్రాన్సాక్షన్స్, అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా కంపెనీ కోడ్ బేస్ గా చేసుకునే చేస్తాం. కంపెనీ కోడ్ అనేది స్మాలెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. వన్ మినిట్. క్లియర్ కదా? తర్వాత చూడండి, మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇంకా క్లారిటీగా కావాలంటే ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను చూడండి. ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటా గ్రూప్ లో ఏమేమి ఉన్నాయి? టాటా స్టీల్ కంపెనీ కోడ్, టాటా టెలికాం కంపెనీ కోడ్, టాటా మోటార్స్ కంపెనీ కోడ్,
గ్రూప్ ఆఫ్ కంపెనీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మెయిన్ హెడ్ క్వార్టర్ లింక్ అయి ఉంటాయి. టాటా గ్రూప్ లో ఉన్నటువంటి టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్, ఈ 3 కూడా కంపెనీ కోడ్స్. పైన కనిపించేది కంపెనీ. నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో మనం గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటాం, ఎస్ఏపి టెర్మినాలజీలో కంపెనీ అంటారు. తర్వాత కంపెనీ కోడ్ సపరేట్. టాటాలో డిఫరెంట్ డివిజన్స్, టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్, ఇవన్నీ డివిజన్స్. వీటన్నిటిని ఏమంటారు? కంపెనీ కోడ్స్ అంటారు. మనం దుర్గా గ్రూప్ ఆఫ్ కంపెనీ అని చెప్పేసి ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. ఫస్ట్ మనం గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. అందులో దుర్గా టెక్నాలజీస్ అనేది ఒక కంపెనీ కోడ్. తర్వాత ఏముంటుంది? వాటి కంపెనీ కోడ్స్ ఏముంటాయి? మళ్ళీ బిజినెస్ ఏరియాస్ ఉంటాయి. టాటా స్టీల్ హైదరాబాద్ కింద చూపించండి, ఎక్కడ ఉంది? టాటా స్టీల్ కింద చూడండి, హైదరాబాద్ అంటే బిజినెస్ ఏరియాస్ అంటారు వీటిని. బిజినెస్ ఏరియా అంటే బ్రాంచ్ అని అర్థం. నాన్ ఎస్ఏపి టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ బ్రాంచ్. విజయవాడ బ్రాంచ్, వైజాగ్ బ్రాంచ్, చెన్నై బ్రాంచ్ అంటాం కదా, సేమ్ టు సేమ్ ఆన్ ది ఎస్ఏపి టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ బిజినెస్ ఏరియా. నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో బ్రాంచ్ అంటాం. ఆన్ ది ఎస్ఏపి టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ బిజినెస్ ఏరియా. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? కంపెనీ క్రియేట్ చేసాం, కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం, ఒకదానికొకటి అసైన్ చేసాం. నెక్స్ట్ బిజినెస్ ఏరియా, డిఫైన్ బిజినెస్ ఏరియా. వెళ్ళండి, షీట్ ఓపెన్ చేయండి, ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. ఎక్సెల్ ఓపెన్ చేయండి. సో థర్డ్ కాన్ఫిగరేషన్ కూడా కంప్లీట్ చేసాం. థర్డ్ కాన్ఫిగరేషన్స్ డిఫైన్ బిజినెస్ ఏరియా. మనం ఏం చేస్తున్నప్పుడు బిజినెస్ ఏరియాని క్రియేట్ చేయాలి. OX03 ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OX03. లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, లేదా టీ కోడ్, డైరెక్ట్ గా టీ కోడ్ కూడా ఉపయోగించవచ్చు. కమాండింగ్ ఫీల్డ్ OX03 ఇస్తే ఆటోమేటిక్ గా డైరెక్ట్ అనమాట, షార్ట్ కట్ కీ. ట్రాన్సాక్షన్ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీస్ ఇన్ ఎస్ఏపి. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీస్ ఇన్ ఎస్ఏపి. సో పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఓకే, వెళ్ళండి. SPRO బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ సేమ్ అవసరం లేదు, SPRO అవసరం లేదు, జస్ట్ బ్యాక్. ఎస్ఏపి లాగౌట్ అయింది, లాగాన్ చేయండి. మళ్ళీ లాగాన్ ప్యాడ్ పైన క్లిక్ చేయండి. కర్సర్ మూమెంట్ లేకపోతే ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోతుంది ఎస్ఏపి. అలాగే స్క్రీన్ షేర్ చేసే వాళ్ళు కొంచెం మీరు డెస్క్టాప్ పైన మీది ఏదైనా డేటా ఉంటే కనుక అది క్లోజ్ చేసేయండి. ఫైల్స్ వాట్సాప్ అవ్వచ్చు, లేకపోతే ఎనీ అదర్ డేటా, మీ పర్సనల్ డేటా. నో ఇష్యూ, వెళ్ళండి. ఎందుకంటే సెషన్ రికార్డ్ అవుతుంది కదా, అందువల్ల. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వండి కరెక్ట్గా. ECC S/4HANA, మీరు S/4HANA సర్వర్లో చేసినా కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్ని సేమ్ టు సేమ్, నథింగ్ చేంజ్. ఈ కాన్సెప్ట్ అంతా కూడా కంటిన్యూ చేయండి. కంటిన్యూ విత్ ది అలాంగ్ సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ చేయండి. SPRO IMG. SPRO అంటే SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్, IMG అంటే ఇంప్లిమెంటేషన్ గైడ్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ బిజినెస్ ఏరియా. టీ కోడ్ ఎలా చూస్తారు? టీ కోడ్ కావాలంటే మీరు అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లే కీ, IMG యాక్టివిటీస్. డిఫైన్ బిజినెస్ ఏరియా ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? డిఫైన్ బిజినెస్ ఏరియా ట్రాన్సాక్షన్ కోడ్ OX03. లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్ అండి. చూపించండి ఒకసారి, లాస్ట్ 4 డిజిట్స్. డిఫైన్ బిజినెస్ ఏరియా ఎగ్జిక్యూట్ చేయండి. సో బిజినెస్ ఏరియాస్ ని క్రియేట్ చేస్తున్నాను. ప్రతి కంపెనీకి కూడా బిజినెస్ ఏరియా ఉంది. నీవు కొత్తగా క్రియేట్ చేయాలంటే ఇన్వెంటరీ, క్రియేట్ చేసిన వాటిని చూడాలంటే పొజిషన్,
DU11 ఇవ్వండి బిజినెస్ ఏరియా. ఫస్ట్ ఏంటి DU క్యాపిటల్ ఇవ్వాలి, క్యాపిటల్ ఇచ్చేయండి. DU11 హైదరాబాద్ బిజినెస్ హైదరాబాద్ అని ఇవ్వండి. ఐఫన్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. DU22 చెన్నై మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. హలో ఓకే. సో చెన్నై అలాగే DU33 బెంగళూరు ఇస్తారా మీ ఇష్టం, విజయవాడ చెన్నై ఎలా ఇవ్వచ్చు. వన్ మోర్ DU44. మీరు ఇక్కడ ఎనీ 4 digits తీసుకోండి. యూ కెన్ స్పెసిఫై ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. ఏదైనా తీసుకోండి, మీ కంఫర్టబిలిటీని బేస్గా చేసుకుని తీసుకోండి. బిజినెస్ ఏరియా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది బిజినెస్ ఏరియాస్ ని మనం క్రియేట్ చేసాం. నాన్ ఎస్ఏపి టర్మినాలజీ ఏమంటారు, బ్రాంచ్ అంటారు. హైదరాబాద్ బ్రాంచ్, చెన్నై బ్రాంచ్, బెంగళూరు బ్రాంచ్, కోల్కతా బ్రాంచ్. ఎస్ఏపి టర్మినాలజీ దిస్ ఇస్ కాల్డ్ బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా అని పిలుస్తారు. ఓకేనా. సేవ్. క్రియేట్ రిక్వెస్ట్. నెక్స్ట్ టైం రిక్వెస్ట్ చేయమండి, మీరు చేయండి రిక్వెస్ట్. ఏం చేసాం మనం, డిఫైన్ బిజినెస్ ఏరియా. సేవ్, డేటా వాస్ సేవ్. బిజినెస్ ఏరియాని మనం క్రియేట్ చేసాం. ఓకే, బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. ఓకే, వెయిట్. సో కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ, బట్ క్రియేట్ చేసిన వాటిని చూడాలంటే పొజిషన్. ఎగ్జాంపుల్ పొజిషన్లోకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఫస్ట్ 2 letters ఇవ్వండి, 2 stars ఇవ్వండి, 2 stars. హలో, కంటిన్యూ చేయండి, కంటిన్యూ. చూసారా, ఇవి మనం క్రియేట్ చేసాం. హైదరాబాద్ బిజినెస్ ఏరియా, చెన్నై, నెల్లూరు, బెంగళూరు. మీ కంపెనీ కూడా యాడ్ చేస్తే మీకు గుర్తుంటుంది మీరు ఏమేమి చేశారనేది. DU11, DU22, DU33, DU44 ఇవన్నీ మీ బిజినెస్ ఏరియాస్. కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ, క్రియేట్ చేసిన వాటిని చూడాలంటే పొజిషన్. బిజినెస్ ఏరియా ఎందుకు ఉపయోగపడుతుంది, బ్రాంచ్ వైజ్ రిపోర్టింగ్ పర్పస్. బ్రాంచ్ వైజ్ ఎన్ని సేల్స్ చేశారు, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత ఎక్స్పెన్సెస్ అవుతుంది, ఏ బ్రాంచ్ లో ఎంత బిజినెస్ అనేది జరిగింది, ఇవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. దాని పర్పస్ మనకి ఈ బిజినెస్ ఏరియాస్ అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ మీరు యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు, మీకు గుర్తుంది, డోంట్ వరీ. ఫస్ట్ మీ కంపెనీ కోడ్ 2 letters ఇచ్చేసారు అనుకోండి, DU11 అని, DU ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మీ బిజినెస్ ఏరియాస్ అన్ని వచ్చేస్తాయి. లాస్ట్ లో ఇక్కడ కంపెనీ కోడ్ కూడా ఇచ్చాం కాబట్టి నో ఇష్యూ. DUIT మీ కంపెనీ కోడ్, మీరు వర్క్ చేసేదంతా కూడా మీ కంపెనీ కోడ్కే వర్క్ చేస్తారు. బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్, మీ క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అయ్యే విధంగా వర్క్ చేస్తారు.
ఓకేనా? నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏమని చూడండి. ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. మీ బిజినెస్ ఏరియాస్ ఏమేమి ఇచ్చారు యాడ్ చేసుకోండి. DU11, DU22, DU33. ఓకే, 4 బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా ఒక హెడ్ క్వార్టర్ అన్నమాట. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా హెడ్ క్వార్టర్ ఆఫ్ ది ఆల్ బిజినెస్ ఏరియాస్. మీ బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా హెడ్ క్వార్టర్ ఇది కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే. వెళ్ళండి SAP లోకి వెళ్ళండి, సేమ్ పాత్. మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. బిజినెస్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని క్రియేట్ చేస్తున్నాం. మీ కంపెనీకి 2 లెటర్స్ ఇవ్వండి. CA అంటే మీనింగ్ ఏంటి? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. డిస్క్రిప్షన్ ఇవ్వండి. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఆఫ్ DUIT. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఆఫ్ రిమూవ్ చేయండి. మీ కంపెనీ కూడా ఇవ్వండి. కన్సాలిడేషన్ మీరు పని చేయండి. కన్సాలిడేషన్ షార్ట్ టెక్స్ట్ లో ఇవ్వండి. లేదంటే BUS ఏరియా, కన్సాలిడేషన్ BUS ఏరియా మీ కంపెనీ కూడా ఇవ్వండి. సేవ్. TR అవసరం లేదు. ఓకే, సరే లాస్ట్ టైం చేసేయండి, క్లోజ్ చేయండి, నో ఇష్యూ. మీరు చేయండి, అన్నిటికీ అవసరం లేదు. ఒకసారి చేశారు కదా, మీకు తెలిస్తే చాలు. క్లోజ్ చేసేయండి, క్లోజ్ చేయండి, కంటిన్యూ చేయండి. అదే TR మీద సేవ్ చేస్తున్నాం డేటాని. కంటిన్యూ. డేటా వాస్ సేవ్. సో ఇక్కడ ఏమి ఇచ్చాము? మన కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఏంటి? DUCA ఇవ్వండి, యాడ్ చేయండి. అక్కడ ఎక్సెల్ షీట్ లో యాడ్ చేయండి. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే మన బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ హెడ్ క్వార్టర్ ఇది. DUCA. నెక్స్ట్ అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేస్తాం. ఇవన్నిటికీ హెడ్ క్వార్టర్ ఏది? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. అంటే ఒకదానికొకటి అన్ని అసైన్ చేయాలి. OBB6 వెళ్ళండి. T కోడ్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. వెళ్ళండి, బాక్ వెళ్ళండి. అసైన్మెంట్స్ లోకి వెళ్ళండి. అసైన్మెంట్స్ కింద అసైన్మెంట్స్ ఉంది కదా, ఫైనాన్షియల్ అకౌంటింగ్. అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OBB6. లాస్ట్ 4 డిజిట్స్ అనేవి ట్రాన్సాక్షన్ కోడ్స్. ఎగ్జిక్యూట్. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్ మీ బిజినెస్ ఏరియా అంటే ఫస్ట్ DU ఇవ్వండి. DU2 స్టార్స్ ఇవ్వండి. కంటిన్యూ. చూసారా? మీ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా చూడండి, లెఫ్ట్ సైడ్ చూడండి. మీ బిజినెస్ ఏరియా చూడండి. DU11, DU22, DU11, DU22, DU33 అవన్నీ మీ బిజినెస్ ఏరియాస్. వీటికి మీరు ఏం చేస్తున్నారు? అసైన్ చేస్తున్నారు. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాకి అసైన్ చేయాలి. మీ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఏంటి? DU టైప్ చేయండి. అక్కడ రైట్ సైడ్ CUN అక్కడ ఇవ్వాలి. డ్రాప్ డౌన్ చేయాల్సి టైప్ చేయండి వస్తుంది. డ్రాప్ డౌన్ చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. ఎక్కడ ఉంది మీరు చూడండి, లేదా టైప్ చేయండి DUCA. చూసారా? అది ఇవ్వండి. DUCA కింద కూడా DUCA. వెయిట్ అయిపోయింది. మన తర్వాత మంది కాదు, తర్వాత కూడా మంది ఇవ్వండి. DUCA చూడండి. సో బిజినెస్ ఏరియా అనేది ఒక డిఫరెంట్ టైప్స్ గా ఉంది. DU11, DU22, DU33, DU44. వీటన్నిటికీ కూడా మన కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాని అసైన్ చేసాం. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా చేంజ్ అవ్వలేదు. ఎంటర్ సేవ్ చేయండి. ఎంటర్ సేవ్. డిస్క్రిప్షన్ కూడా యాడ్ అయింది ఆటోమేటిక్గా. సేవ్ చేయండి, కంటిన్యూ.
సెలెక్ట్ చేయండి, మీ బిజినెస్ ఏరియా సెలెక్ట్ చేయండి. ఎస్ఏపిలో సెలెక్ట్ అంటే అన్ని సెలెక్ట్ చేయండి. మీ 4 ఉన్నాయి, 4 సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయండి అండి, రెండోది కూడా, థర్డ్ వన్, ఫోర్త్ వన్. చూసారా మీ బిజినెస్ ఏరియా ఎలా ఉంది? DU11, DU22, DU33, DU44. బట్ మీ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా మాత్రం ఒకటే ఉంది. చూడండి, చేంజ్ అవ్వలేదు. చూపించండి కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అది పైన పైన పైన, అది డిస్క్రిప్షన్, అది కాదు. పైన ఎక్కడ ఇచ్చారు మీరు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా? DUCA చూపించండి సార్. పైన సెలెక్ట్ చేశారు కదా అక్కడ అది. అంటే బిజినెస్ ఏరియా అన్నిటికీ కూడా ఒక్కొక్కలా ఉంటే మాత్రం కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా మాత్రం ఒకటే ఉంటుంది. ఎందువల్ల? కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా అనేది బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా హెడ్ క్వార్టర్ లాంటిది. సో మనం ఏం చేస్తామంటే కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాని బిజినెస్ ఏరియాస్ కి అసైన్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ 1 or more ఆబ్జెక్టివ్స్. బిజినెస్ ఏరియా ఒక్కోటి ఒక్కోలా ఉంది. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా మాత్రం చేంజ్ అవ్వలేదు, అంటే మెయిన్ హెడ్ క్వార్టర్ కి అసైన్ చేస్తాం. నెక్స్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసామా? బ్యాక్ వెళ్ళండి. కంప్లీటెడ్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి ఏముంది. నెక్స్ట్ చూడండి, డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా. ఫంక్షనల్ ఏరియా అంటే డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా. వాట్ ఈస్ మీన్ బై ఫంక్షనల్ ఏరియా? ఫంక్షనల్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ డిపార్ట్మెంట్. On the non-SAP terminology, we are called as a department. On the SAP terminology, we are called as a functional area. మనం రెగ్యులర్ గా మనం ఏమంటాం? HR డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్ అని చెప్తాం. బట్ SAP టెర్మినాలజీలో డిపార్ట్మెంట్ ఏమంటారంటే ఫంక్షనల్ ఏరియా అంటారు. ఫంక్షనల్ ఏరియా FM_function. ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ చేస్తే అక్కడ పని వర్క్ అవ్వట్లేదు. ఇది తీసుకోండి, ఇది టీ కోడ్ ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్ లో. వెళ్ళండి SAP లో చూద్దాం. ఎగ్జిక్యూట్ చేయండి ఫస్ట్, అవ్వదు అక్కడ యాక్చువల్ గా. ఫైనాన్షియల్ అకౌంటింగ్ వెళ్ళండి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. అసైన్మెంట్స్ లో కాదు, డెఫినేషన్ లోకి వెళ్ళండి. అక్కడ చూడండి ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎక్కడ ఉంది? డిఫైన్ ఫంక్షనల్ ఏరియా. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఎక్కడ ఉంది? ఇది కూడా యాక్చువల్గా వర్క్ చేయట్లేదు. చూసారా, డిఫైన్ ఫంక్షనల్ ఏరియా. OKBD ఉంచండి. OKBD, దిస్ టీ కోడ్ ఈస్ నాట్ వర్కింగ్. చూడండి OKBD ఉంది చూసారా రైట్ సైడ్ లాస్ట్ లో. OKBD టీ కోడ్ వర్క్ చేయట్లేదు. అందువల్ల ఏం చేయాలి? FM_function ఇవ్వాలి. OKBD టీ కోడ్ ఈస్ నాట్ వర్కింగ్. ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ తీసేయండి అక్కడ. చూసారా, టీ కోడ్ వర్క్ చేయట్లేదు. ఏం చెప్తుంది? డైవర్ట్ అవుతుంది. లాస్ట్ లో మెసేజ్ చూడండి. లాస్ట్ లో ఏముంది? FM_function. ఈ టీ కోడ్ వాడమని చెప్తుంది. ఈ టీ కోడ్ అనేది ఆబ్లిగేటెడ్, వర్క్ చేయట్లేదు. సో FM_function ద్వారా వెళ్ళాలి మనం. వెళ్ళండి FM_function. ఎంటర్. సో ఫంక్షనల్ ఏరియా క్రియేట్ చేస్తున్నాం. ఫంక్షనల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? డిపార్ట్మెంట్ అని అర్థం. డిపార్ట్మెంట్, HR డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, వీటిని ఫంక్షనల్ ఏరియాస్ అంటారు. ఏదైనా ఒక నెంబర్ ఇవ్వండి, 100 ఆర్ ఎనీ నెంబర్. 100 అగైన్ 100 ఇవ్వండి. ఆల్రెడీ ఉంది 100. 101 ఇవ్వండి లాస్ట్ లో. 100 101. నో రిజల్ట్ అంటే దీనిపైన మనం క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ రైట్ సైడ్ పేపర్ సింబల్ చూడండి. పేపర్ సింబల్ క్లిక్ చేయండి. ఫంక్షనల్ ఏరియా నేమ్ ఇవ్వండి. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, టెక్నికల్ డిపార్ట్మెంట్, HR డిపార్ట్మెంట్, ఏదైనా ఇవ్వచ్చు మీ ఇష్టం. వ్యాలిడేషన్ చూడండి, వ్యాలిడ్ ఫ్రమ్ అన్నాడు. వ్యాలిడ్ ఫ్రమ్
వ్యాలిడ్ ఫ్రమ్ కింద చూడండి, వ్యాలిడ్ ఫ్రమ్ కింద వ్యాలిడ్ ఫ్రమ్ ఉంది చూడండి, కింద చూడండి సార్, వ్యాలిడ్ ఫ్రమ్. ఇక్కడ డేట్ ఇవ్వండి, ఈ రోజు డేట్ ఇవ్వండి. అంటే వ్యాలిడ్ ఫ్రమ్ అంటే మీనింగ్ ఏంటి? కాంట్రాక్ట్ పీరియడ్. మీరు మీ ఐటీ కంపెనీ అనేది మీ క్లయింట్కి ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాల వరకు కాంట్రాక్ట్ ఉంది, ఎన్ని రోజుల వరకు వాళ్ళకి వర్క్ చేస్తున్నారు అనేది ఇవ్వాలి. 16 డాట్ ఇవ్వాలి, అలా తీసుకోదండి. 16 డాట్ తీసేయండి, అక్కడ ఎస్ఏపిలో డాట్ యూజ్ చేయాలి. 16 డాట్ మొత్తం రిమూవ్ చేసేది. 16 డాట్ 07 డాట్ ఏమైంది? వ్యాలిడేషన్ దగ్గరికి వెళ్ళండి సార్, క్లిక్ చేయండి. 16 డాట్ 07 డాట్ 2024. నెక్స్ట్ 2 దగ్గరికి వ్యాలిడ్ 2 15 డాట్ 07 డాట్ 2023 25 ఇవ్వండి. 25 ఇవ్వాలి, అక్కడ 5 కదా, నెక్స్ట్ ఇయర్ వరకు ఉంటుంది ఇది. కింద సేమ్ అదే డేట్ ఇవ్వండి, ఎక్స్పైర్ డేట్ లాస్ట్ లో 15 డాట్ 07 2025. ఎంటర్, సేవ్ చేయండి. లాస్ట్ చూడండి, ఫంక్షనల్ ఏరియా 10101 హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఇది క్లయింట్ లెవెల్ అంటారు వీటిని, వీటికి టీఆర్ ఉండదు, జనరేట్ అవ్వదు. సేవ్. సో మనం ఏం చేసాం, ఇక్కడ ఫంక్షనల్ ఏరియాని క్రియేట్ చేసాం. ఫంక్షనల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? నథింగ్ బట్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అట్లా. వ్యాలిడేట్ అంటే మీనింగ్ ఏంటి? కాంట్రాక్ట్ విత్ ది క్లయింట్, కాంట్రాక్ట్ విత్ ది క్లయింట్. ఓకే, అలాగే ఒక ఫంక్షనల్ ఏరియా క్రియేట్ చేసామంటే ఆల్ టైప్ ఆఫ్ ది కంపెనీ కోడ్స్ కి ఉపయోగించుకోవచ్చు. ఓన్లీ వన్ కంపెనీ కోడే కాదు, మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉంది, అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు. రైట్, నెక్స్ట్ ఏముంది? కాన్ఫిగరేషన్ చూడండి. ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, OB45. Credit control area. What is mean by credit control area? Credit control area. Credit control area means we will set up one limit. Okay, limit anamata. Credit control area means we will set up or we will configure one limit. Credit control area is credit control area is nothing but control the credit limit of each customer sales. యాక్చువల్లీ ఈ కాన్ఫిగరేషన్ చేస్తాం, మనమేం యూజ్ చేయం. ఇది కంప్లీట్ గా ఎవరు యూజ్ చేస్తారు? SD, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు ఉపయోగిస్తారు. క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ కంట్రోల్ ది క్రెడిట్ లిమిట్ ఆఫ్ ఈచ్ కస్టమర్ సేల్. మీకు ఎగ్జాంపుల్, మీకు క్రెడిట్ కార్డు ఉంది, మీకు లిమిట్ ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది లిమిట్ అనేది? 1 lakh ఉంటుంది, లేదంటే 2 lakhs, లేదా 5 lakhs, లేదంటే బేస్డ్ ఆన్ ది యువర్ బ్యాంక్ సంబంధించి ఉంటుంది కదా, క్రెడిట్ స్కోర్ ని బేస్ గా చేసుకుని ఉంటుంది మీకు లిమిట్ అనేది. బేస్డ్ ఆన్ ది క్రెడిట్ స్కోర్, బేస్డ్ ఆన్ ది కంపెనీ. ఏటీఎం నుంచి విత్డ్రా చేస్తారు మనీ, పర్ డే 25,000 మాత్రమే చేయగలరు. దీన్ని ఏమంటారు? క్రెడిట్ కంట్రోల్. Credit control area is nothing but control the credit limit of each customer sales. Credit control area means we will set up or we will configure one limit. దీన్ని ఏమంటారు? క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటారు. వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ సేమ్ పార్ట్. గో బ్యాక్. SPRO, IMG, enterprise structure, financial accounting, define credit control area. Define credit control area, correct that one. Well, execute.
కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ. మీరు క్రియేట్ చేసిన వాటిని చూడాలంటే పొజిషన్. క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. సిఏ, సి అంటే క్రెడిట్, సిఏ ఇవ్వండి. బియూసీ అయిపోయింది సార్. ఆ ప్రాబ్లం లేదు, దానికి దీనికి సంబంధం లేదు, అది వేరు ఇది వేరు. ఇంతకు ముందు వేరే దానికి తీసుకున్నాం, ఇది క్రెడిట్ కంట్రోల్ ఏరియా డిఫరెంట్ అన్నమాట, తీసుకోవచ్చు. క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఇచ్చాం. కరెన్సీ ఐఎన్ఆర్. నెక్స్ట్ కింద క్రెడిట్ లిమిట్ అన్లిమిటెడ్ తీసుకుందాం, 9 9 ఇవ్వండి. క్రెడిట్ లిమిట్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంది. నైన్ నైన్స్ ఇవ్వండి. అంటే అన్లిమిటెడ్ అనమాట. మనం ఏం చేయం, జస్ట్ క్రియేట్ చేస్తాం. ఎవరు చూస్తారు, ఎవరికి సంబంధించింది అంతా కూడా ఎస్డి, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి సంబంధించింది. ఎంటర్. జస్ట్ బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్ వెళ్ళండి. డిస్క్రిప్షన్ ఇవ్వండి. క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఆఫ్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. దుర్గా టెక్నాలజీస్. సేవ్. మనం ఏం చేస్తాం, ఇక్కడ క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేస్తాం. మీరు S/4HANA సర్వర్లో చేసిన, ECC సర్వర్లో చేసిన సేమ్ స్టెప్స్, నథింగ్ చేంజెస్ ఏమి ఉండవు, యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. ECC అండ్ S/4HANA ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. ఒక 10 days క్లాసెస్ అన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. ECC సర్వర్లో చేసిన, S/4HANA సర్వర్లో చేసిన సేమ్ టు సేమ్. సో క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేస్తాం. వెళ్ళండి, ఎక్సెల్ షీట్ లో యాడ్ చేసుకోండి. మీ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏంటి, DUCA. నెక్స్ట్ అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB38. మన క్రెడిట్ కంట్రోల్ ఏరియాని మన కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తున్నాం. సిస్టమ్ వాంట్ టు అండర్స్టాండ్, వి నో దిస్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా మనం క్రియేట్ చేసామని తెలుసు, బట్ మన కంపెనీ కోడ్ కి అసైన్ చేసినట్టు ఎలా తెలుస్తుంది, అసైన్ చేయాలి. కంపెనీ కోడ్ అనేది SAP is a రోబో, అది హ్యూమన్ కాదు కదా. మనకైతే ఐడియా ఉంటుంది, మనం చేసాం కాబట్టి, బట్ SAPకి తెలియదు కాబట్టి ఏం చేయాలి మనం, అదొక రోబోటిక్ సాఫ్ట్వేర్ కాబట్టి మనం ఏం చేయాలి, అసైన్ చేయాలి. OB38 ఆర్ అసైన్మెంట్స్ లోకి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అసైన్మెంట్. Assign company code to credit control area. Second one. Execute. Position మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ. క్రెడిట్ కంట్రోల్ ఏరియా దగ్గర ఇవ్వండి. ఏమి ఇస్తారు క్రెడిట్ కంట్రోల్ ఏరియా దగ్గర, DUCA. ఎంటర్. సేవ్. డేటా వాస్ సేవ్. అసైన్ చేస్తాం. క్రెడిట్ లిమిట్ అనేది మనం అసైన్ చేస్తాం. క్రెడిట్ కంట్రోల్ ఏరియాకి మన కంపెనీ కోడ్ కి క్రెడిట్ కంట్రోల్ ఏరియాని అసైన్ చేస్తాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ 1 or more ఆబ్జెక్టివ్స్ అంటారు. వెళ్ళండి, ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంతా కూడా కంప్లీట్ చేస్తాం. మనం ఎక్స్ప్లెనేషన్ చెప్తూ చేసాం కాబట్టి మనకి 1 hour టైం తీసుకుంది. మీరు రెగ్యులర్ గా చేస్తే 5 minutes, మాక్సిమం 5 minutes కన్నా ఎక్కువ టైం పడుతుంది. ఓకే, సేవ్ చేయండి, డాక్యుమెంట్ సేవ్ చేయండి. డాక్యుమెంట్ సేవ్ చేయండి. ఫైల్ సేవ్ చేశారా, ఫైన్, నో ఇష్యూ. సో రేపు మార్నింగ్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. వాట్ ఈజ్ మీన్ బై కంపెనీ కోడ్, అసైన్ కంపెనీ, ఇంకా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెకండ్ కాన్ఫిగరేషన్స్ ఏమున్నాయి, గ్లోబల్ సెట్టింగ్స్ కిందకి రండి. ఈ గ్లోబల్ సెట్టింగ్ సెకండ్ చాప్టర్ చూడండి, కింద ఉంది చూసారా, ఇవన్నీ చేయాలి. రేపు మార్నింగ్ ఎక్స్ప్లెనేషన్, డే ఆఫ్టర్ టుమారో గ్లోబల్ సెట్టింగ్స్ గురించి కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అనేవి చెప్తాం. సో బిఫోర్ 5 to 10 minutes బిఫోర్ జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తాను, ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళందరూ కూడా గ్రూప్ యాడ్ చేద్దాం. ఓకే, క్లియర్ కదా, డౌట్ ఏమైనా ఉందా?
క్లియర్ కదా? ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్. చెప్పండి. నాకు ఒక డౌట్. ఇప్పుడు చెప్పండి. దీనికి ఫంక్షనల్ ఏరియాకి టీ కోడ్ లేదు అన్నారు కదా. ఇన్ రియల్ టైమ్ ఆల్సో దేర్ ఇస్ నో టీ కోడ్ ఎందుకు లేదు? టీ కోడ్ మీన్స్ ఇట్ FN అండర్స్కోర్ ఫంక్షన్ అని మాన్యువల్ టైప్ చేసాం కదా. ఓల్డ్ టీ కోడ్ అనేది వర్క్ చేయట్లేదు. ఇది న్యూ టీ కోడ్ యూజ్ చేయాలి. FM_ ఫంక్షన్ టీ కోడ్ యూజ్ చేయాలి. ఆ టీ కోడ్ అనేది యూజ్ చేయకూడదు. అది తీసి రిమూవ్ చేసేస్తారు. అది అందువల్ల FM_ ఫంక్షన్ అనే FM_ ఫంక్షన్ ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ది టీ కోడ్. అర్థమైందా? ఆ టీ కోడ్ అనేది లేదు. ఈ టీ కోడ్ ఉపయోగించాలి దాని బదులు. S4 HANAలో కొన్ని టీ కోడ్స్ ECCలో ఉన్న టీ కోడ్స్ S4 HANAలో వర్క్ చేయవు. XK01, XK02, XK03, XD01, XD02 ఇలా ఒక 10 టీ కోడ్స్ రిమూవ్ చేసేసారు. వాటన్నిటి బదులు BP బిజినెస్ పార్ట్నర్ అనే టీ కోడ్ ఇంట్రడ్యూస్ చేశారు. అంటే 10 టీ కోడ్స్ అన్ని కూడా ఒకే టీ కోడ్ లో చేయొచ్చు కాన్ఫిగరేషన్స్. అట్లా ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళు ECC 6.0 వెర్షన్ లో అంతకు ముందున్న టీ కోడ్ రిమూవ్ చేసేసారు. అది తీసేసి దాని ప్లేస్ లో FM_ ఫంక్షన్ అనే టీ కోడ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అది ఓకేనా? ఓకే, ఇది ఒకటేనండి. SAP లో ఎక్కడ టీ కోడ్స్ చేంజ్ అవ్వలేదు. ECC లో S4 HANAలో కొన్ని చేంజెస్ ఉన్నాయి. అంటే ఏంటి, మీకు ECC S4 HANA 90% యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. 10% కొంచెం డిఫరెన్స్ ఉంది. అది ఓకే, క్లియర్ కదా? యా, ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ, బాయ్.